హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిషజ్యోతి బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే దోమల బ్యాట్ అన్బాక్సింగ్, దాని రివ్యూ అనమాట. మనం వీడియోలోకి వెళ్ళి దీని గురించి తెలుసుకునే ముందు ఈ దోమలు చనిపోయిన సౌండ్ వస్తుంది, వినండి ఒకసారి. ఇప్పుడైతే దోమలు చనిపోయిన సౌండ్ విన్నారు కదా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి దీని గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నేను ఎక్కడ ఆర్డర్ పెట్టాను, దీని ప్రైజు అన్నీ ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే కొంచెం సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. అట్లాగే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఈ దోమల బ్యాట్ అన్బాక్సింగ్, రివ్యూ అనేది తెలుసుకుందాం. ఈ దోమల బ్యాట్ అయితే నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. దీని ప్రైస్ వచ్చేసి 799 రూపాయలు అనమాట. అంటే దగ్గర 800 రూపాయలు అనమాట. దీని పేరు వచ్చేసి 2-in-1 బజ్ జాఫర్ అనమాట. ఇప్పుడైతే దోమల బ్యాట్ని అయితే చూసేద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది. దోమల బ్యాట్ని అయితే భలే రెడీ చేశారండి. దోమల బ్యాట్కి కూడా జిప్ ఉండే కవర్ కూడా క్వాలిటీ కవర్ అయితే వచ్చిందనమాట. ఇది ఇప్పుడు ఎట్లా పనిచేస్తుందో తెలియదు, కానీ ప్యాకింగ్ అయితే చాలా నీట్గా, చూడటానికి చాలా అందంగా ఉందన్నమాట దోమల బ్యాట్ అయితే. ఈ దోమల బ్యాట్కి ఒక కేబుల్ అయితే ఇచ్చారు. అది కేబుల్ కూడా మంచి క్వాలిటీ కేబుల్ అనమాట. ఈ దోమల బ్యాట్ నిలబెట్టడానికి కింద ఒక కప్పు లాంటిది ఇచ్చారనమాట. ఈ దోమల బ్యాట్ 2-in-1 అని చెప్పాను కదా. 2-in-1 అంటే ఒకటి దోమలు కొట్టడానికి, ఇంకొకటి దీనికి యూవీ లైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. మనము యూవీ లైట్స్ అంటే మనం దోమలు కొట్టినంతసేపు కొట్టి మనం పడుకునేటప్పుడు ఏంటంటే దాన్ని యూవీ లైట్స్ ఆన్ చేసి ఇట్లా కప్పులో పెట్టేసి మనం నిలబెట్టి ఆన్ చేసి పడుకున్నామంటే ఆ యూవీ లైట్స్ దోమల్ని అట్రాక్ట్ చేసుకుంటాయంట. దోమల్ని అట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దోమలు అయితే చనిపోతాయి అనమాట. దీంట్లో అయితే ఒక స్లిప్ అయితే ఇచ్చారు. మేము 5 స్టార్ కనుక ఇస్తే వాళ్ళు 50% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారంట. చూడండి, బిజినెస్ స్ట్రాటజీ అనమాట. ఇది బాగాలేనప్పుడు మనం 5 స్టార్ ఇవ్వకూడదండి, అది తప్పు. నేనైతే జెన్యున్గానే చెప్తాను. దీనికైతే ఇటు సైడ్ బటన్ ఉంటుంది కదా, దీన్ని మిడిల్ లేకంటే యూవీ లైట్స్ అనేది వెలుగుతాయి అనమాట. కానీ ఈ యూవీ లైట్స్ ఏంటంటే నైట్ పూట మేము పడుకున్న తర్వాత 4 నిమిషాలు ఈ బ్యాటరీ నిలబెడితే 2 సార్లు ఏమో దోమల్ని అట్రాక్ట్ చేసిందండి. అంతకు మించి ఎక్కువ అట్రాక్ట్ చేయలేదు. మేమైతే దీన్ని అయితే రిటర్న్ పెట్టాం. మాకైతే అంతగా నచ్చలేదనమాట. 800 దీనికి వర్తబుల్ కాదేమో అనిపించింది మాకైతే. అంతేకాకుండా మనం ఈ దోమల బ్యాట్కి ఫుల్ ఛార్జ్ చేసి నైట్ యూవీ లైట్స్ ఆన్ చేసి పెడితే 4 అవర్స్ మాత్రమే ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. ఆ తర్వాత 4 అవర్స్ తర్వాత అయిపోయింది. ఒకవేళ మీరు తీసుకోవాలి దోమల బ్యాట్ అనుకుంటే ఈ దోమల బ్యాట్కి ఇదే యూవీ దోమల బ్యాట్కి ఏంటంటే ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ అయి ఉండాలి. అట్లాగే యూవీ లైట్స్ ఆన్ అయి ఉండాలి. అలాంటి దోమల బ్యాట్ని చూసుకొని తీసుకోండి. ఇదైతే ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేస్తే యూవీ లైట్స్ అయితే ఆగిపోతున్నాయి అనమాట. ఇదైతే అంత బెస్ట్గా అయితే లేదు. నాకైతే ఇది అంత బెస్ట్ క్వాలిటీగా అనిపించలేదండి ఈ దోమల బ్యాట్. ఎందుకంటే రోడ్డు సైడ్ 150 రూపీస్ దోమల బ్యాట్కి మనం 800 పెట్టి తీసుకున్న ఈ దోమల బ్యాట్కి పెద్ద తేడా అయితే ఏం అనిపించలేదన్నమాట నాకైతే. కానీ 800 పెట్టినందుకు యూవీ లైట్స్ అయితే వెలుగుతాయి అన్నమాట. ఈ యూవీ లైట్స్ వెలిగినా కూడా దోమల్ని అంతగా అట్రాక్ట్ చేయట్లేదు అనమాట. అంతగా అట్రాక్ట్ చేయనప్పుడు 800 పెట్టి తీసుకోవడం అవసరమా దీన్ని అనిపించింది నాకైతే. మళ్ళీ యూవీ లైట్స్ వెలిగినా కూడా నైట్ మొత్తం ఛార్జింగ్ అయిపోకుండా ఉండాలి. కానీ దీనికి 8 అవర్స్ కాదు కదా, 4 అవర్స్ కూడా ఛార్జింగ్ అయితే ఉండట్లేదు అనమాట. అందుకని నాకైతే ఇదంతా బెస్ట్గా అనిపించలేదు. ఒకవేళ మీరు తీసుకుంటా అంటే చెక్ చేసుకొని మంచి దోమల బ్యాట్ అయితే తీసుకోండి.